ఈ నడుమ ఇండ్లు బ్యాంకులు దుకాణాలు వైన్స్లు ఏటీఎంలే కాదుల్లా బాయిల కాడ కూడా పంటలను కూడా దోసుకుపోయే దొంగలు మోపైనరు. చీకట్ల బాయిల కాడ ఎవ్వరు ఉండరు కదా. ఇక ఒక్క పంటలేం కర్మ, నీళ్ళ మోటార్లు కోళ్ళు బళ్ళు ఏ దొరికితే అదే పొతం పట్టిస్తున్నారు. అగ్గో అందుకే అసుంటి దొంగల ఆట కట్టించేందుకు ఒక మిషన్ కనిపెట్టిండు గీ తమ్ముడు. చూడురి ఏందో అది. దొంగోనికి చెప్పే లాభం అన్న శాస్త్రం నిజం చేసేటట్టు నిన్నీయాల దేన్ని ఇడవకుండా ఎత్తుకపోబట్టే దొంగోళ్ళు. అసంటోళ్ళ ఆటలు కట్టించేందుకు గీ మిషన్ కనిపెట్టిండు ప్రవీణ్ కుమార్ అనే యువ రైతు. మొదలైతే ఎట్లా పనిచేస్తుందో చూద్దాము. ఆగో అట్లా దొంగలు వస్తే అలారం మూత మోగిచ్చి దీనికి లింక్ చేసిన ఫోన్ నెంబర్లకు దానంతట అదే ఫోన్ కాల్స్ కలిపి అలర్ట్ చేస్తుందట. ఆర్బిఎస్ సెన్సార్ అంటారంట దీన్ని. చదివింది ఇంటర్మీడియటే గానీ ఇంజనీరింగ్ చదివేటోళ్ళ కంటే ఎక్కువ తెలివి ఉంది ప్రవీణ్ కు. ఇంతకిది కనిపెట్టాలన్న ఆలోచన ఎట్లొచ్చిందంటే ఆకలి అవసరం అన్ని నేర్పిస్తుందని అంటారు చూడు, అదే జరిగింది ఈ ప్రవీణ్ కూడా. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ తాళసింగారంలో ఉండే ఈ ప్రవీణ్ వాళ్ళ కోళ్ల ఫారంలా కోళ్లను ఊకే పోతం పెడుతుందట అడవి పిల్లి. ఇక దానికి నిచ్చే కావాలి ఉండాలంటే అయ్యే పనేనా, చాలా కష్టమైందట పాపం. ఇక అట్లా కాదని దాని పని పడుతుందుకే ఈ ఉపాయం కనిపెట్టిండు. కోళ్ల ఫారంకే కాదు, ఇక గొర్రెలు మేకలు బర్రెలు బాయిలకాడ మోటార్లు దేని కావాలైనా పెట్టొచ్చునట ఈ మిషన్. ఒట్టిగా బాయిలకాడనే కాదు, ఇంకా గుడి దొంగల పని కూడా పట్టొస్తుంది అంటుండు మిషన్ తోని. ఈ నడవ గుడి దొంగతనాలు కూడా చానే జరుగుతున్నాయి కదా. ఇక గుళ్ళెకి దొంగలు ఎంటర్ కాగానే అలారం మూత మోగిచ్చి అందరినీ అలర్ట్ చేస్తుంది అన్నట్టు. సర్కారోళ్ళు కనుక సపోర్ట్ చేస్తే ఇంకా చాలా అద్భుతాలే చేస్తా అంటుండు అన్నట్టు. ఆర్బిఎస్ మిషన్ దాంట్లో ఉండే సెల్ ఫోన్ కూడా సోలార్ కరెంట్ పవర్ తోనే నడుస్తాయట. తయారు చేసేందుకు 10,000 మాత్రమే ఖర్చు అయిందట. అంటే ఖర్చు తక్కువ పని ఎక్కువ అన్నట్టు. 5 ఏళ్ల దాకా బిందాస్గా పనిచేస్తుందట. మంచిగుందిలే ఈ ప్రవీణ్ చేసిన ఈ కమత్తు. గుర్రెకో బుద్ధి జీవకో రుచి అన్నట్టు ఒక్కొక్కరి ఉపాయం ఒక్కో తీరులో ఉంటది. ఇట్లా చూడు.